తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో అమలు చేసిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ఆర్థిక వర్గాల్లో కూడా పెద్ద చర్చకు దారితీసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల సామాజికంగా భారీ ప్రయోజనాలు కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుంది, ఆర్టీసీకి నిజంగా లాభమా నష్టమా అనే ప్రశ్న ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఫ్రీ బస్ పథకానికి ముందు తెలంగాణ ఆర్టీసీ ఎన్నో అప్పులు, ఇంధన ధరల పెరుగుదల, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కోవిడ్ తర్వాత ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఒత్తిడిలోనే కొనసాగింది. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత మహిళల బస్సు ప్రయాణాలు భారీగా పెరిగాయి. రోజువారీ ప్రయాణికుల సంఖ్య లక్షల్లో పెరిగి బస్సుల ఆక్యుపెన్సీ సుమారు 69% నుంచి 95-98% వరకు పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కోట్లాది మంది మహిళలు ఈ పథకం ద్వారా ప్రయాణించారు. ప్రభుత్వం ఆర్టీసీకి 0 టికెట్లకు రియంబర్స్మెంట్ చెల్లిస్తుంది. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినప్పటికీ ఆర్టీసీ ఉచితంగా సేవలు అందించడం లేదు. మహిళలు ప్రయాణించిన ప్రతి టికెట్కు ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని ఆర్టీసీకి రియంబర్స్మెంట్ రూపంలో చెల్లిస్తుంది. అంటే మహిళలు చెల్లించే ఛార్జీని ప్రభుత్వం భరిస్తుంది. అయితే ఇక్కడ అసలు చర్చ మొదలవుతుంది. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేస్తే ఆర్టీసీకి నగదు ప్రవాహం కొనసాగుతుంది. కానీ చెల్లింపులు ఆలస్యమైతే నిర్వహణ, డీజిల్ కొనుగోలు, ఉద్యోగుల జీతాలు, విడిభాగాల కొనుగోలు వంటి అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పథకం విజయవంతం కావాలంటే రియంబర్స్మెంట్ వ్యవస్థ పారదర్శకంగా, క్రమం తప్పకుండా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థికంగా చూస్తే ఈ పథకం ప్రభుత్వంపై అదనపు వ్యయభారాన్ని మోపుతుంది. ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా పెద్ద మొత్తంలో నిధులు వెళ్తున్నాయి. ఈ కోణంలో చూస్తే ఇది ఆదాయం తెచ్చే పథకం కాదు. మరోవైపు ఈ పథకం వల్ల మహిళల ప్రయాణ వ్యయం తగ్గింది. ఉపాధి, విద్య, వైద్యం, వ్యాపార అవసరాల కోసం మహిళలు మరింత స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం లభించింది. కుటుంబాల నెలవారీ ఖర్చు తగ్గడం వల్ల ఆ పొదుపు ఇతర అవసరాలు వినియోగించే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం స్థానిక ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందని ప్రభుత్వం వాదిస్తుంది. ఫ్రీ బస్ పథకాన్ని కేవలం లాభ నష్టాల కోణంలో మాత్రమే చూడలేమంటున్నారు నిపుణులు. ఇది ఒక సంక్షేమ పథకం. ప్రభుత్వం ప్రజలపై ఖర్చు పెట్టి సామాజిక ప్రయోజనం పొందాలని భావించే కార్యక్రమంగా చెప్తున్నారు. అయితే ఈ పథకం దీర్ఘకాలం విజయవంతంగా కొనసాగాలంటే ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం, ఆర్టీసీకి సకాలంలో నిధుల విడుదల, కొత్త బస్సుల కొనుగోలు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం వంటి అంశాలు కీలకమని అంటున్నారు.